నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. అనుకున్నంత అయింది. ముఖ్యమంత్రి పీఠం ఎక్కడమే ధ్యేయంగా పెట్టుకున్న చిన్నమ్మ శశికళకు చెరసాలే దిక్కైంది. ఇక ముఖ్యమంత్రి కావాలన్న కలల్ని పూర్తి చేసుకోవాలనుకుంటే దశాబ్దం పాటు వేచి చూడాల్సిందే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సర్వోన్నత న్యాయస్థానమే ఆమెను దోషిగా తేల్చడం వల్ల దాదాపుగా అన్ని దారులు మూసుకుపోయినట్టే. ఏకంగా 4 ఏళ్లు శిక్ష విధించడం వల్ల గతంలో అనుభవించిన శిక్షను మినహాయించుకొని మిగిలిన కాలం జైల్లో గడపాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ఈ తీర్పుతో అవినీతి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరన్న విషయం మరోసారి స్పష్టమైంది. ప్రజాసేవల ముసుగులో అవినీతి అక్రమాలకు పాల్పడడమే కాకుండా తామేదో ప్రజలను ఉద్ధరించేస్తున్నట్టు భావించే రాజకీయ నేతలకు ఈ తీర్పు చెంపపెట్టు లాంటిది. ఇప్పుడు తమిళనాడులో ఏం జరగబోతోంది? ఒక్కసారి అవినీతి అక్రమాల మచ్చపడిందా వదిలించుకోవడం ఏమంత చిన్న విషయం కాదు. ఎంతటి వారైనా కావచ్చు, ఏ స్థాయిలో అయినా ఉండొచ్చు, ప్రభుత్వాలనే శాసించే స్థాయికి చేరొచ్చు. చివరకు తేలేది మాత్రం కటకటాల వెనక్కే. మరోసారి అదే విషయం స్పష్టమైంది. ఏ అడ్డదారులు కూడా చట్టం చేతుల నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. అన్నింటికి మించిన స్థాయిలోనే ఉండే న్యాయ వ్యవస్థ ముందు అంతా తలొగ్గాల్సిందే. న్యాయపాలిక తీర్పుని శిరసావహించాల్సిందే. తమిళనాట రాజకీయ వైకుంఠపాళిలో చకచకా పైపైకి చేరుకోవాలని కలలు కన్నా వీకే శశికళ ఉదంతమే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పీఠం ఇంకెంత దూరం అనుకుంటున్న తరుణంలో శరాఘాతంలా తగిలిన సుప్రీం తీర్పు చెబుతున్నది అదే. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితతో ఉన్న 3 దశాబ్దాల స్నేహంలో దాదాపు ఆమెకు సమానమైన అన్ని సౌకర్యాలు అనుభవించిన శశికళ ఇప్పుడు జైలు శిక్షను పంచుకోవాల్సి వస్తోంది. నిచ్చెలికి నిలువెత్తు నిదర్శనంగా మారిన శశికళ అందుకు తగ్గట్టుగానే జయ అవినీతిలో పాల్పంచుకొని జైలు జీవితం గడపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కేసులో న్యాయస్థానం విధించిన జైలు శిక్ష 4 సంవత్సరాలే. అయినా ఆమె కలలు కలలయ్యేందుకు ఈ మాత్రం సమయం చాలు. నేరమయ రాజకీయాలను ప్రక్షాళన చేయడం కోసం సుప్రీంకోర్టు, కేంద్ర ఎన్నికల సంఘం ఒక్కొక్కటిగా చేపడుతున్న సంస్కరణలే అందుకు కారణం. ప్రస్తుతం సర్వత్రా వ్యాపించిన అవినీతి కుంభకోణాల గురించి దేశం నలుమూలలా ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఆ అవినీతి అక్రమాలకు ప్రధాన కారణం రాజకీయాలే అని సామాజిక ఉద్యమకారులు అంటున్నారు. ఫలితంగానే రాజకీయాల్లో నైతిక విలువలు పతనమై నేరమయమైపోవడం వల్ల అవినీతి పెచ్చిరిల్లిపోయిందని వాపోతున్నారు. ఈ నేరమయ రాజకీయాలకు మూలమైన నేరస్తులైన రాజకీయ నాయకుల్ని ప్రజాప్రతినిధులుగా ఉండకుండా నిరోధించడమే మార్గమని ప్రజలు, సామాజిక ఉద్యమకారులు భావిస్తున్నారు. ఇది చాలా ఒక మంచి తీర్పు. ఎందుకంటే వాళ్ళకి దాదాపు 20 ఏళ్ల పైన ఈ కేసు తేల్చడానికి సమయం పట్టింది. ఆ లోపల ఎందరో మరణిస్తారు. జయలలిత మరణించింది. మన దేశంలో రాజకీయ అధికారాన్ని, ప్రభుత్వాధికారాన్ని గుప్పిట్లో పెట్టుకుని వేల కోట్ల ఆస్తులు సంపాదించిన దుర్మార్గపు వైఖరి రాజకీయ నాయకులు చాలామంది, అందరూ కాదు కానీ చాలా పార్టీల నాయకులు వాళ్ళు మళ్ళీ ఆపద్బాంధవులుగా కూడా చలామణి అవుతున్నారు. ఈ ధోరణి పోవాలంటే వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలకు శిక్ష పడుతుంది అనేటువంటి హెచ్చరిక ఒక సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తన తీర్పుతో మరోసారి ధృవపరిచింది. ఆలస్యమైన సరే అలాంటి పరిస్థితుల్లోనే సుప్రీంకోర్టు 2013లో ఓ సంచలనాత్మక తీర్పునిచ్చింది. నేరస్తులైన రాజకీయ నేతలు పదవిలో ఉండేందుకు అనర్హులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. నాటి సుప్రీం తీర్పు ప్రకారం ప్రజా ప్రాతినిధ్యం చట్టానికి సవరణలొచ్చాయి. సమోసాలతో ఆలు ఉన్నంత వరకు బీహార్లో లాలు ఉండడంటూ బీరాలు పోయిన రాజకీయ ఉద్దండు లాలూ ప్రసాద్ యాదవ్ వంటి వాళ్లనే ఇంటికి సాగనంపాయి. ఇప్పుడు ఆ ప్రకారం చూస్తే 4 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన 10 ఏళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేనందున శశికళ రాజకీయ జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందన్నది తెలుసుకోవడానికి పెద్దగా ఆలోచించక్కర్లేదు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ దాదాపుగా ముఖ్యమంత్రి పీఠం తనదే అన్నంతగా వ్యూహాలు రచించిన శశికళకు సుప్రీం తీర్పు ఆ స్థాయిలో చెంపపెట్టులా మారింది. I congratulate the Honorable Supreme Court for this people's verdict which has been given in this disproportionate assert case on Madam Shashikala Natarajan. This is a welcomeable step actually. I personally had faith on judiciary
because in Tamil Nadu now Gundaism over, rowdyism over. You know very well that I have been put false cases, 3-4 false cases on me through this lady and her family. Now family politics over at Tamil Nadu. This verdict proved to the world that India is a very good democracy. సుప్రీంకోర్టు నుంచి ఊహించని ఈ తీర్పుతో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళా నటరాజన్ దిగ్భ్రాంతికి గురయ్యారనే చెప్పాలి. పార్టీని ప్రభుత్వాన్ని ఎవరూ కదపలేరు అంటూ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఉద్వేగంగా మాట్లాడినా అవేవీ జరగబోయే పరిణామాలను ఏమాత్రం ఆపలేవని అందరికీ తెలిసిందే. అందుకే తీర్పు వెలువడిన వెంటనే చిన్నమ్మ ముఖం చిన్నబోయింది. వెంటనే కళ్లలో నీళ్లు తిరిగాయి. మద్దతుదారుల్లోనూ ఓ విధమైన నైర్యాస్యం కనిపించింది. ఇవాళ మరొక రోజు అనే విషయం పక్కన పెడితే ఆమె జైలుకు వెళ్లాల్సిందే అని స్పష్టమయ్యింది. ప్రస్తుతానికి ప్రత్యామ్నాయంగా అయితే అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా పళనిస్వామిని ఎన్నుకున్నట్లు ప్రకటించారు. రహదారుల శాఖ మంత్రిగా పళనిస్వామి ఎన్నికను శశికళ వర్గం ఎమ్మెల్యేలు అంతా ఆమోదించారు. అయితే అవేవి శశికళకు నేరుగా ఊరట కలిగించేవి కానే కాదు. This verdict is a good one because Sashikala and her family definitely don't deserve to lead the people of Tamil Nadu. So I think it's a good one. Third, I wish to say whoever is going to lead the AIADMK should definitely not be a puppet of the Natarajan Sashikala clan, and it should be a person whom Madam Jayalalitha herself chose. And it should be the right person who can take forward her legacy and fulfill all her. ఇదంతా సర్వోన్నత న్యాయస్థానం తీర్పు కారణంగానే. అసలు కేసులో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు వెలువరించిందన్న విషయాల్లోకి వెళితే 21 ఏళ్ల క్రితం నాటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఇది. కేసులు, వాదనలు, శిక్షలు, అప్పీళ్లు ఇలా పలు రకాల దశలు దాటి చివరకు సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. అవినీతికి పాల్పడినట్లు తేలితే ఉపేక్షించేది లేదన్నట్లు స్పందిస్తున్న సుప్రీంకోర్టు ఈ కేసులో అలాంటి వైఖరినే తీసుకుంది. శశికళను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించింది. ఈ మేరకు కర్ణాటక ప్రత్యేక కోర్టు తీర్పును పక్కన పెట్టినా ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పును కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం నిందితులకు జైలే సరైనదని తేల్చింది. కేసులో దోషిగా తేలినందున శశికళకు 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఇదే కేసులో గతంలో జైలు శిక్ష అనుభవించి ఉన్నట్టయితే 4 ఏళ్ల కాలంలో ఆ శిక్షను తగ్గించేందుకు అవకాశం ఇచ్చింది. జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ అమితవ్ రాయ్లతో కూడిన ద్విసభ్య బెంచ్ ఈ తీర్పు వెలువరించింది. తమ ముందు ఉంచిన సాక్ష్యాలు, ఇతర ఆధారాల ప్రకారం కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాల తీర్పును తోసిపుచ్చుతున్నామని, అదే సమయంలో కేసులో నిందితులను దోషులుగా తేలుస్తూ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఆదేశాలను సమర్థిస్తున్నట్లు పేర్కొన్నారు న్యాయమూర్తులు. ఈ కేసులో మొదటి ముద్దాయి జయలలిత మరణించినందున ఆమెకు వ్యతిరేకంగా కేసును తొలగించినట్టే. 2014 సెప్టెంబర్ 27న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక ప్రత్యేక న్యాయస్థానం జయలలిత, శశికళ, ఆమె బంధువులు సుధాకరన్, ఇళవర్సీలు దోషులుగా తేలుస్తూ శిక్ష ఖరారు చేసింది. ఆ తీర్పులో శశికళతో పాటు ఆమె బంధువులు సుధాకరన్, ఇళవర్సీలకు 4 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరు 10 కోట్ల జరిమానా చెల్లించాలని పేర్కొంది. అలాగే జయలలితకు 4 ఏళ్ల శిక్ష విధించినా ఆమెకు వేసిన జరిమానా మాత్రం 100 కోట్లుగా పేర్కొంది. ప్రస్తుతం ఆ తీర్పునే సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. నిజానికి మొదటి నుంచి ఈ కేసులో ఎన్నో ఆసక్తికరమైన మలుపులు. తమిళనాడుకు చెందిన కేసుపై కర్ణాటక కోర్టు తీర్పు వెలువరించడం వెనక కారణం డీఎంకే. అసలు జయపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును దాఖలు చేసింది సుబ్రహ్మణ్యస్వామి. 1991 నుంచి 1996 వరకు జయ ముఖ్యమంత్రిగా ఉండగా ఆమె 66 కోట్ల 65 లక్షల రూపాయల అక్రమాస్తులను కూడబెట్టారన్న అభియోగాలతో 1996లో ఆయన కేసు దాఖలు చేశారు. అందులో సహనిందితులుగా శశికళ, ఇళవర్సి, సుధాకరన్లను పేర్కొన్నారు. నిజానికి 1991 ఆదాయపు పన్ను రిటర్న్స్ ప్రకారం జయ ఆస్తి విలువ 2 కోట్లే. ముఖ్యమంత్రిగా నెలకు రూపాయి వేతనం తీసుకున్న జయ 5 ఏళ్లలో 66 కోట్లకు పైన ఎలా కూడబెట్టగలిగారన్నది సుబ్రహ్మణ్యస్వామి ఆరోపణ. ఈ కేసుకు సంబంధించి 1996లో ఎఫ్ఐఆర్ నమోదైంది. 1996 మేలో డీఎంకే అధికారంలోకి వచ్చాక జయకు కష్టాలు మొదలయ్యాయి. అదే ఏడాది డిసెంబర్లో జయలలిత అరెస్టు కావడం, 2 నెలల జైలు తర్వాత మరుసటి సంవత్సరం చెన్నైలోని సెషన్స్ కోర్టులో కేసు విచారణ ప్రారంభమయ్యింది. ఈలోగా జయ వేసిన పిటిషన్లను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. 2001లో మళ్లీ జయలలిత అధికారంలోకి రావడంతో కేసు మళ్లీ మొదటికి వచ్చింది. జయ ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల తమిళనాడు కోర్టులో న్యాయం జరిగే అవకాశం లేదంటూ కేసును కర్ణాటకకు మార్చాలని
2003లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది డీఎంకే. అలా 2003 నవంబర్లో జయలలితను బెంగళూరుకు బదిలీ చేసింది సుప్రీం. కేసును విచారించిన బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం 2014లో 4 నిందితుల్ని దోషులుగా తేల్చి శిక్ష ఖరారు చేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ జయలలిత కర్ణాటక ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ చొక్కెదురైంది. అయినా ఆమెకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. 2015 మే 11న తీర్పు వెలువరించిన కర్ణాటక హైకోర్టు బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం తీర్పును తప్పుపట్టింది. తీర్పులో అనేక లోపాలు ఉన్నాయని, చట్టప్రకారం అవి చెల్లవని చెబుతూ వారికి అనుకూల తీర్పునిచ్చింది. కర్ణాటక హైకోర్టు తీర్పును కర్ణాటక ప్రభుత్వం సహా మరికొందరు సవాలు చేయగా సుప్రీంకోర్టు విచారణ జరిపి ఇరుపక్షాల వాదనలు వింది. గతేడాది జూన్ 7న తీర్పును రిజర్వులో ఉంచింది సర్వోన్నత న్యాయస్థానం. తీర్పు వెలువడ్డం ఎంత అవసరమో కోరుతూ ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్పై స్పందించిన సుప్రీంకోర్టు చివరకు అనుకున్న సమయంలోనే తీర్పు వెలువరించింది. శశికళకు 4 ఏళ్ల శిక్షలో గతంలో 6 నెలలు జైల్లో ఉన్న కారణంగా ప్రస్తుత శిక్షలో ఆ సమయం తగ్గనుంది. అంటే 3.5 ఏళ్లు జైల్లో ఉండాల్సి ఉంటుంది. 3.5 ఏళ్ల తర్వాత ఆమె బయటకు వచ్చినా ఆమెను వెంటాడే కేసులు మరికొన్ని ఉన్నాయి. విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్ట ఉల్లంఘన కేసులను శశికళ ఎదుర్కొంటున్నారు. ఫెరా నిబంధనలు ఉల్లంఘించారంటూ 1995, 1996లో శశికళపై ఈడీ కేసులు నమోదు చేసింది. ఆమె చైర్పర్సన్గా ఉన్న జేజేటీవీ ప్రసారాల కోసం ట్రాన్స్పాండర్లు, అప్లింక్ సౌకర్యాల కల్పనకు విదేశీ సంస్థలకు అమెరికా, సింగపూర్ డాలర్లలో చెల్లింపులు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుల నుంచి విముక్తి కల్పించాలంటూ ఇటీవలే ఆమె పెట్టుకున్న పిటిషన్ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. మలేసియాలో ఉన్న ఒక వ్యక్తి ద్వారా అక్రమంగా విదేశీ మారక ద్రవ్యాన్ని సేకరించారంటూ శశికళపై మరో కేసు ఉంది. మరికొన్ని తీవ్రమైన కేసులు ఉన్నాయని, ఆమె సన్నిహిత కుటుంబ సభ్యులు తమిళనాడు ప్రభుత్వంతో వ్యాపారం చేస్తున్నారని ఆమె ప్రత్యర్థులు అంటున్నారు. సుప్రీం తీర్పుతో శశికళకు దాదాపు దారులన్నీ మూసుకుపోయినట్టే. అయితే న్యాయ నిపుణులు చెబుతున్న ప్రకారం కొన్ని అవకాశాలున్నాయి. 1. తీర్పు పునఃసమీక్షించాలని సుప్రీం ధర్మాసనాన్ని అభ్యర్థించడం. ఈ విజ్ఞప్తిని 30 రోజుల్లోపు చేయాల్సి ఉంటుంది. అక్కడ ఎలాంటి వాదనలు ఉండవు. తీర్పు ఇవ్వడంలో లోపం ఉన్నట్టు ప్రాథమికంగా కనిపిస్తేనే రివ్యూ పిటిషన్కు అనుమతి లభిస్తుంది. శశికళ విషయంలో అది కష్టసాధ్యంగానే కనిపిస్తోంది. రివ్యూ పిటిషన్కు అనుమతి లభించకపోతే మిగిలింది క్యూరేటివ్ పిటిషన్. అంటే ఈ కేసు విచారణలో సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా జరిగినట్టు రుజువు చేస్తే పిటిషన్ వేయడం. ఈ పిటిషన్ను అనుమతించే అవకాశాలు మరీ తక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు న్యాయ నిపుణులు. మరోవైపు ప్రొబేషన్కు దాఖలు చేసుకునే అవకాశం కూడా ఉంది. జైల్లో గతంలో ఆమె గడిపిన తీరు, ఆమె వ్యవహార శైలిపై ఈ అభ్యర్థన ఆధారపడి ఉంటుంది. भ्रष्टाचार लड़ना कोई आसान मामला नहीं है. इसमें अपील है नहीं, इसमें सिर्फ रिव्यू के लिए मांग सकते हैं. वो तो इसी जज के पास जाएंगे. इस जजमेंट के बाद बेफजूल है. और यदि इस जज के सामने दोबारा नहीं जाओगे तो फिर क्यूरेटिव 5 जज के सामने भी नहीं जा सकते हो. वो सब एक औपचारिकता है. मुझे नहीं लगता कि 4 साल से की सजा से बच सकते हैं. మొత్తంగా ప్రస్తుతం రాజ్యాంగబద్ధమైన ఎలాంటి పదవినైనా చేపట్టేందుకు ఆమె అనర్హురాలు. అయితే అది ఆమె ఒక్కరికి మాత్రమే పరిమితమైన విషయం కాదు. ఈ దేశంలో గంపెడు కేసులు తలపై మోస్తూ ముఖ్యమంత్రి వంటి ఉన్నత పదవులు అధిరోహించాలనుకునే వారందరికీ ఇదో హెచ్చరికే. కాబోయే ముఖ్యమంత్రి అని అంటూ డాంబికాలు పలికే వారికి అసనిపాతమే. ఇలాంటి విషయాల్లో 65 కోట్ల రూపాయల అవినీతికి సంబంధించే ఇలాంటి తీవ్రమైన తీర్పు వచ్చిన నేపథ్యంలో వేల కోట్ల రూపాయల అక్రమాలపై అభియోగాలు ఎదుర్కొంటున్న వారి పరిస్థితి ఏంటనేది నెటిజన్లంతా సంధిస్తున్న ప్రశ్న. శశికళకు కారాగారవాసం ఖరారయ్యాక ఇప్పుడేం జరగబోతుందన్న అంశంపై అందరి దృష్టి నెలకొంది. పీఠం ఆశలు గల్లంతవడంపై చిన్నమ్మ కన్నీరు పెట్టుకున్నప్పటికీ వెంటనే తేరుకొని మరో అస్త్రం ప్రయోగించింది. మద్దతుదారులు చేజారకుండా, పార్టీలో చీలిక రాకుండా వ్యూహాత్మక ఎత్తువేసింది. పార్టీలో తొలి నుంచి ఉంటూ జయలలితకు సన్నిహితుడైన సీనియర్ మంత్రి పళనిస్వామిని తెరపైకి తెచ్చారు. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చిన నేపథ్యంలో పన్నీర్ సెల్వం బలం పుంజుకోకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టారు. అయితే ఇక్కడ గవర్నర్ నుంచి పళనిస్వామికి పిలుపు రావడం ఊరట కలిగించినా అసెంబ్లీలో బల నిరూపణపై వారు తర్జన భర్జన పడుతున్నారు. అటు శశికళ వర్గం, ఇటు పన్నీర్ సెల్వం వర్గం ఎవరికి వారే తమదే పైచేయి అని లెక్కలు వేసుకుంటున్నారు. మొత్తానికి ఇప్పటి వరకు సీఎం పీఠం కోసం శశికళ, పన్నీర్ సెల్వం మధ్య నెలకొన్న పోటీ ఇప్పుడు పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్యకు మారినట్టయింది.
పన్నీరు సెల్వం తిరుగుబాటుతో మలుపుల మీద మలుపులు తిరుగుతున్న తమిళ రాజకీయాలు నిర్ణాయక దశకు చేరుకున్నాయి. ఆదాయానికి మించిన కేసులో శశికళను దోషిగా తేల్చడంతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 131 మంది ఎమ్మెల్యేలు తనతోనే ఉన్నారంటూ గోల్డెన్ బే రిసార్ట్లో నిర్వహించిన శిబిరంలో చివరి వరకు ఎందరు మిగులుతారు అన్న ఆసక్తి నెలకొంది. 119 మంది ఎమ్మెల్యేలు రిసార్ట్లో ఉన్నారని ప్రభుత్వం తరపు ప్రతినిధి మద్రాస్ హైకోర్టుకు నివేదిక ఇచ్చినా మారిన పరిస్థితులకు అనుగుణంగా వారంతా ఇప్పుడు ఏం చేస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సుప్రీం తీర్పు వెలువడింది ఆలస్యం. భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించిన చిన్నమ్మ శాసనసభాపక్ష నేతగా రహదారులు, ఓడరేవుల మంత్రిగా ఉన్న పళనిస్వామికే పచ్చజెండా ఊపారు. తనకు కంట్లో నలుసులా మారిన సెల్వంకు ముఖ్యమంత్రిగా మరోసారి అవకాశం ఇవ్వకూడదన్న లక్ష్యంతో శశికళ పావులు కదిపారు. అయితే తొలుత సెంగొట్టేన్ పేరు పరిశీలించినప్పటికీ పళనిస్వామి వైపే అంతా మొగ్గు చూపారు. జయ మేనల్లుడు దీపక్ జయకుమార్ అభ్యర్థిత్వంపై కూడా తీవ్రంగా చర్చించారని సమాచారం. కానీ చివరికి పళనిస్వామిని ఖరారు చేశారు. రిసార్ట్ నుంచే ఆయనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నట్టుగా గవర్నర్కు ఫ్యాక్స్ పంపారు. ఈ పరిణామాలన్నీ చూస్తే సుప్రీంకోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలన్న అంశంపై శశికళ ముందుగానే ఓ నిర్ణయం తీసుకుని ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. తదననుగుణంగానే తనకు విశ్వసనీయుడైన వ్యక్తిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. There are a lot of provisions in there. We are going to appeal for that. ADMK is having full majority. Therefore, there is no problem for forming the ministry in Tamil Nadu. Already members all signed, elected new leader. That person is going to take up immediately. Chief Minister. Pannirselvam betrayed Tamil Nadu. Now only saved because the betrayal person has gone down. శశికళపై కేసులకు సంబంధించి సుప్రీం తీర్పును దృష్టిలో ఉంచుకుని ప్రమాణ స్వీకారంపై సంయమనం పాటించిన గవర్నర్ విద్యాసాగర్రావు కేసుపై స్పష్టత వచ్చిన నేపథ్యంలో పూర్తిస్థాయిలో రంగంలోకి దిగారు. పళనిస్వామిని పంపిన ఫ్యాక్స్ కు స్పందనగా తనను కలిసేందుకు అపాయింట్మెంట్ ఇచ్చారు. కాకపోతే ముందు శశికళకు చెప్పినట్లుగానే ఎమ్మెల్యేలతో ప్రదర్శన లాంటివి ఏం లేకుండా 10 మంది పరిమిత సభ్యులతోనే రావాలన్నారు. అయితే ఇక్కడితోనే అంతా అయిపోయిందని చెప్పలేం. అన్నా డీఎంకే మెజారిటీ ఎమ్మెల్యేలు తనకు మద్దతిస్తున్నారని పళనిస్వామి చెబుతున్నా అసెంబ్లీలో బల నిరూపణ కీలకం కానుంది. రాజ్యాంగం ప్రకారం అత్యధిక ఎమ్మెల్యేల మద్దతున్న పార్టీ నేతను బలం నిరూపించుకోవాలని కోరారు. ఈ క్రమంలోనే గవర్నర్ పళనిస్వామి వైపు మొగ్గు చూపారు. వారిద్దరి మధ్య దాదాపు 40 నిమిషాల పాటు భేటీ జరిగింది. ఆ సందర్భంగానే తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాలను గవర్నర్కు అందించారు పళనిస్వామి. தலைமையில கோல்டன் பேக் ஹோட்டல்ல 14/2/2014 17 என்று சட்டமன்ற அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகத்தினுடைய சட்டப்பேரவை உறுப்பினர்கள் கூட்டம் நடைபெற்றது. இந்த கூட்டத்தில் கழகத்தினுடைய பொருளாளர் மாண்புமிகு அமைச்சர் அண்ணன் திண்டுக்கல் சீனிவாசன் அவர்கள் அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகத்தினுடைய சட்டமன்ற கட்சி தலைவராக எடப்பாடி கே பழனிசாமி என்னை அறிவித்தார், தேர்ந்தெடுத்தார். அறிவித்து அனைத்து சட்டப்பேரவை உறுப்பினர்களும் ஒருமனதாக தேர்ந்தெடுத்தார்கள். அனைத்து சட்டப்பேரவை உறுப்பினர்களும் சட்டமன்ற கட்சி தலைவராக ஒருமனதாக தேர்ந்தெடுத்தார்கள் என்பதை இந்த நேரத்தில் தெரிவித்துக் கொள்கின்றேன். மாண்புமிகு அம்மாவுடைய அரசை அமைப்பதற்கு ஆளுநர் அவரிடத்தில் கடிதம் அனுப்பியுள்ளோம், உரிமை கோரும் கடிதம் அனுப்பியுள்ளோம். அவர் அழைப்புக்காக எதிர்நோக்கிக் கொண்டிருக்கின்றோம். மாண்புமிகு சின்னம்மா அவர்கள் அனைத்து சட்டமன்ற உறுப்பினர்களுடைய ஏகோபித்த ஆதரவோடு அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்றத்தினுடைய சட்டமன்ற குழு தலைவராக ఇక్కడ పన్నీర్ సెల్వం సైతం మెజారిటీ ఎమ్మెల్యేలు తన వైపే ఉన్నారని చెబుతున్న నేపథ్యంలో పరిస్థితి రసకందాయంలో పడింది. ఈ క్రమంలో 2 పక్షాల్ని బలం నిరూపించుకోవాలని గవర్నర్ కోరే అవకాశం ఉన్నట్టు రాజ్యాంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వారం రోజుల్లోగా 2 వర్గాలను బల నిరూపణకు ఆదేశించాలంటూ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్కి న్యాయ సలహా ఇచ్చిన నేపథ్యంలో గవర్నర్ నిర్ణయంపైనే ఇప్పుడు తమిళనాట ఉత్కంఠ నెలకొంది. కానీ జయలలిత పార్టీ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం నడుస్తుంది, అంతా సహకరించాలి అంటున్న పన్నీర్ సెల్వం ప్రకటనను చూస్తే రాజీ సూత్రాన్ని ప్రతిపాదిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈ ప్రకారం చూస్తే జరిగిందేదో జరిగిపోయింది, అంతా కలిసి పనిచేసుకుందామన్నట్లు కనిపిస్తోంది. పన్నీర్ సెల్వం ఆ ప్రతిపాదనకు పళనిస్వామి వర్గం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఒకవేళ స్పందించినా అందులోని అంతరార్థాలు పూర్తిగా తెలియడానికి కొంత సమయం ఖచ్చితంగా పడుతుంది. అంతకుముందు తాను కిందపడ్డా ప్రత్యర్థిని పైచేయి సాధించనివ్వరని శపథం పట్టినట్టుగా ఇప్పటికే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వాన్ని అన్నా డీఎంకే పార్టీ నుంచి బహిష్కరించిన శశికళ వర్గం ఆయనకు మద్దతిస్తున్న మరో 4 నేతలపైన వేటు వేశారు. వీరిలో విద్యాశాఖ మంత్రి కె పాండ్యరాజన్, సీనియర్ నేత సి పొన్నయ్యన్ సహా సిహెచ్ పాండ్యన్, ఎన్ విశ్వనాథన్ ఉన్నారు. పన్నీర్ సెల్వం వర్గంలో ప్రస్తుతం 10 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎంపీలు ఉన్నారు. ఆ సమీకరణాలన్నీ ఒక కొలిక్కొస్తే తప్ప ప్రస్తుతం నెలకొన్న తమిళ రాజకీయ సంక్షోభం పూర్తిగా సమసిపోయిందని చెప్పలేం. ఇప్పటికైతే శశికళకు సుప్రీంకోర్టు తీర్పు రూపంలో అడ్డుకట్ట పడడం చూసి పన్నీర్ సెల్వం వర్గీయులు పండుగ చేసుకున్నారు. కోర్టు నిర్ణయం తెలిసిన వెంటనే చిన్నమ్మ శిబిరంలోని ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. రిసార్ట్లో ఉన్నవారంతా తనతో నిత్యం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారని, ప్రత్యర్థి వర్గంపై ఒత్తిడి పెంచేలా కూడా పన్నీరు వ్యాఖ్యానించారు. తన బలమేంటో అసెంబ్లీలో చూపిస్తానని పునరుద్ఘాటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తమిళ పౌరుడు శశికళ సీఎం కాకూడదని కోరుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారని, పాలన సవ్యంగానే నడుస్తోందని చెప్పుకొచ్చారు. కానీ కొద్ది గంటల్లోనే పన్నీరు ఒకంత స్వరం మార్చారు. విభేదాలు మర్చిపోయి ఎమ్మెల్యేలంతా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. పార్టీ చీలిపోకుండా చూసుకుందామంటూ బుజ్జగింపులకు దిగారు. அம்மா அவருடைய ஆன்மா இன்னும் உயிரோடு தான் இருக்கிறது. மாண்புமிகு அம்மாவுடைய ஆன்மா நமது நாட்டையும் நமது நாட்டு மக்களையும் உறுதியாக காப்பாற்றி நல்வழிப்படுத்தும் என்பதை இங்கு வருகை புரிந்திருக்கின்ற அனைத்திந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகத்தின் சார்ந்த கழக உடன்பிறப்புகளுக்கும் மாண்புமிகு அம்மா அவர்கள் மீது மாறாத பாசமும் பற்றும் வைத்திருக்கின்ற அனைத்து பொறுப்பாளர்களுக்கும் பொதுமக்களுக்கும் என்னுடைய பணிவான நன்றி கலந்த வணக்கத்தினை இந்த நல்ல நேரத்திலே தெரிவித்துக் கொள்ள கடமைப்பட்டிருக்கின்றேன். மாண்புமிகு அம்மாவுடைய நல்லாட்சிதான் இப்பொழுதும் நடைபெற்றுக் கொண்டிருக்கிறது. தொடர்ந்து மாண்புமிகு இதயம் டாக்டர் புரட்சித் தலைவி அம்மாவுடைய நல்லாட்சிதான். ప్రస్తుతం ఉన్న పన్నీర్ సెల్వం కేబినెట్లో పళనిస్వామి సీనియర్ మంత్రి. సేలం జిల్లాలోని ఎడపాడి నియోజకవర్గం నుంచి వరుసగా 4వసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పన్నీర్ సెల్వం తర్వాత జయలలిత పళనిస్వామికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇదే సమయంలో పళనిస్వామి చిన్నమ్మకు కూడా నమ్మిన బంటుగా వ్యవహరించాడు. జయలలిత ఆసుపత్రిలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రిగా పళనిస్వామి పేరు కూడా పరిగణలోకి తీసుకున్నారు. అయితే గతంలోనూ అమ్మ స్థానాన్ని భర్తీ చేసిన పన్నీర్ సెల్వమే చివరికి అవకాశం దక్కించుకున్నాడు. పార్టీలో పన్నీర్ సెల్వం, పళనిస్వామికి ఒకరంటే ఒకరికి పడదు. ఇటీవల పరిణామాల నేపథ్యంలో పళనిస్వామి చిన్నమ్మకు బాసటగా నిలిచారు. ఇప్పుడు కోర్టు తీర్పు తర్వాత శశికళకు అవకాశం చేజారడంతో ఆయన సీఎం అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్నాడు. అందుకే ఒకవేళ ఇప్పటికీ పన్నీర్ సెల్వం, పళనిస్వామి పోరు ఎక్కడికి దారితీయనుందో ఎవరి అంచనాలకు అందడం లేదు. అసెంబ్లీలో బల నిరూపణకు పన్నీర్ సెల్వంకు గవర్నర్ అవకాశం ఇస్తారా, లేక ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ పళనిస్వామిని ఆహ్వానిస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం డీఎంకే వ్యూహాలు కొత్త ఆసక్తి కలిగిస్తున్న విషయం. మొత్తం 234 మంది సభ్యులు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో సాధారణ ఆధిక్యం 117గా ఉంది. ఇందులో అన్నా డీఎంకేకు ఉన్న మొత్తం సభ్యుల బలం 134. అందులో జయలలిత మరణంతో ఒక స్థానం ఖాళీ అయింది. విపక్ష డీఎంకేకు 89, కాంగ్రెస్కు 8 మంది సభ్యుల బలం ఉంది. ఇతరులు 2. అవే సమీకరణాలను స్టాలిన్ వర్గం భవిష్యత్తులో తమకు అనుకూలంగా మార్చుకోవాలని వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు విభేదాలన్నీ పక్కన పెట్టి అమ్మ పేరుతో అన్నా డీఎంకే సభ్యులంతా కలిసిపోయినా వారి మధ్య ఉండే అసలు తగాదాలు అలానే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అలా జరిగితే బలమైన ప్రతిపక్షం ఎప్పుడూ సరైన అవకాశం కోసం ఎదురుచూస్తుంది. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని చకచక అధికార దండాన్ని దక్కించుకుంటుంది. ఇది కొంత ఊహలానే అనిపించినా సమకాలీన రాజకీయాల్లో చూస్తే అసాధ్యం మాత్రం కాదు. కొందరి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలు కూడా అలానే ఉన్నాయి. ముందు నుంచి పన్నీర్కు డీఎంకే మద్దతుండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో సోమవారం జరిగిన వారి పార్టీ వ్యూహాత్మక సమావేశాల్లో అలాంటి నిర్ణయాలేం తీసుకోరాదని తీర్మానించడాన్ని అందుకు నిదర్శనమే అనుకోవచ్చు.
21 మంది సభ్యులతో జరిగిన సోమవారం డీఎంకే కీలక భేటీలో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారాన్ని కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్కి అప్పగించారు. తండ్రి వృద్ధాప్యంతో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలందుకున్న తర్వాత స్టాలిన్కు వచ్చిన అతిపెద్ద అవకాశంగా ఈ పరిణామాలను అనుకోవచ్చు. వీటిని ఎంత సమర్థంగా అనుకూలంగా మలుచుకుంటే పార్టీపై తన పట్టు అంత బిగిసినట్లవుతుంది. అందుకనే మొత్తం పరిణామాలను క్షుణ్ణంగా గమనిస్తున్న ఆయన ఆచీతూచి అడుగులు వేస్తున్నారు. తమకు ప్రధాన అడ్డంకి అనుకున్న శశికళ వర్గానికి తగిలిన పెద్ద ఎదురుదెబ్బ నేపథ్యంలో కొంతకాలమైతే తన వ్యూహాలు నెమ్మదించవచ్చు. కానీ పూర్తిగా మౌనంగా ఉండిపోయే పరిస్థితి మాత్రం లేదని స్పష్టంగా చెప్పొచ్చు. అందుకనే ఏతావాతా చూస్తే జరుగుతున్న తమిళ కథా చిత్రంలో ఇప్పుడు చోటు చేసుకున్న పరిణామాలు ఉత్కంఠభరిత మలుపులతో కూడిన విరామం మాత్రమే. జయలలిత అనే కేంద్ర బిందువు లేకుండా అన్నాడీఎంకే పెద్దలు ఇంకా మిగిలి ఉన్న 4.5 ఎలా నెట్టుకు వస్తారు, వారికి స్టాలిన్కి మధ్య ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయనేది కొద్ది రోజుల్లో మొదలు కానున్న ద్వితీయార్థంలోనే చూడాలి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.